ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో యూరిన్లో షుగర్ అనేది కనుక డిటెక్ట్ అయినంత మాత్రాన డయాబెటీస్ ఉందా లేదా అనేటువంటి విషయం గురించి చర్చిస్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు పేషెంట్స్, సార్ నాకు యూరిన్లో షుగర్ ఉంది, నాకు డయాబెటీస్ ఉందా అని చెప్పి. యూరిన్లో షుగర్ ఉన్నంత మాత్రం డయాబెటీస్ ఉందని కాదు. యూరిన్లో షుగర్ లేకపోయినా కూడా డయాబెటీస్ ఉండొచ్చు. అట్లానే యూరిన్లో షుగర్ ఉన్నా కూడా డయాబెటీస్ ఉండకుండా ఉండొచ్చు. కాబట్టి యూరిన్లో షుగర్ ఉన్నంత మాత్రం మీకు డయాబెటీస్ ఉందని చెప్పి అనుకోవద్దు. ఇది మీరు రొటీన్ టెస్ట్లో కనుక రెగ్యులర్ యూరిన్ టెస్ట్ ఏదైతే ఉందో ల్యాబ్స్లో చేసి దాంట్లో కనుక యూరిన్ కనుక షుగర్ని కనుక చూపిస్తుంటే, అంటే గ్లూకోజ్ పాజిటివ్ కనుక చూపిస్తుంటే అంత మాత్రం మీకు డయాబెటీస్ వచ్చేసినట్టు కాదు. కాకపోతే వేరే టెస్ట్ చేయించి మీకు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయాలి. అలానే యూరిన్లో షుగర్ లేనంత మాత్రం మీకు డయాబెటీస్ లేనట్టు కూడా కాదు. కాబట్టి యూరిన్ షుగర్ బాగానే ఉంది, నాకు డయాబెటీస్ లేదు అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం దానికి సంబంధించి ప్రాపర్ టెస్ట్ చేయించుకోవాలి. ఏం ప్రాపర్ టెస్ట్? బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ అంటే ఏంటి? ఫాస్టింగ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్. పోస్ట్ ప్రాండియల్ అంటే యూజువల్గా ఏంటంటే 75 grams GTTలో చేసేటువంటి 2 hour గ్లూకోజ్ని మనం స్టాండర్డ్ వాల్యూ కింద తీసుకుంటాం కాబట్టి దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. లేదా HbA1c లేదా ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ కనుక చేయించినట్లయితే కనుక దానికి సంబంధించి కూడా స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ క్రైటీరియా మాత్రమే డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి మనం పరిగణలో తీసుకోవాలి తప్పితే యూరిన్ గ్లూకోజ్ని కానే కాదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి అలాంటప్పుడు ఈ యూరిన్ గ్లూకోజ్ అనేది ఎందుకు చేస్తున్నారు డాక్టర్ గారు అని చెప్పి మీరు అడగచ్చు. ట్రెడిషనల్గా పాత రోజుల్లో ఈ యూరిన్ గ్లూకోజ్ అనేది డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి వాడేవాడు. ఇప్పుడు అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయిపోయింది. ఎందుకంటే బెటర్ బ్లడ్ టెస్ట్ వచ్చినాయి కాబట్టి, బెటర్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి. మరి అసలు యూరిన్లో అసలు ఎందుకు షుగర్ పోతుంది అని కనుక చూసినట్లయితే కనుక మనకి ఈ రీనల్ థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. ఇది గ్లూకోజ్కి ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్, అప్పుడు ఏమవుతుందంటే యూరిన్లో గ్లూకోజ్ వెళ్ళిపోవటం మొదలవుతుంది. దాన్ని రీనల్ థ్రెషోల్డ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అది రకరకాల సందర్భాల్లో మనకి మారుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, నాన్ ప్రెగ్నెన్స్ ఉమెన్లో ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, అట్లానే ఒక ఏజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి థ్రెషోల్డ్ ఉండాలని చెప్పి లేదు. అందుకని చెప్పి దాన్ని మనం క్రైటీరియా కింద తీసుకోవట్లేదు. ఇది డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి. దాని స్థానంలో ఈ HbA1c కావచ్చు, లేకపోతే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ కావచ్చు, సెకండరీ బ్లడ్ గ్లూకోజ్ కావచ్చు, వీటిని పరిగణలో తీసుకుంటున్నాం. కాబట్టి యూరిన్లో షుగర్ ఉన్నంత మాత్రం వరీ కావద్దు. అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయమని కూడా నేను చెప్పట్లేదు. యూరిన్లో కనుక షుగర్ కనుక మీకు రొటీన్ టెస్ట్లో బయటపడితే డాక్టర్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ అనేవి చేయించుకోండి. ఇంకా కనుక మనం చెప్పుకుంటూ పోయినట్లయితే SGLT2 ఇన్హిబిటర్స్ అని చెప్పి కొన్ని రకాలైనటువంటి మందులు డయాబెటీస్ వాడుతూ ఉంటారు. సో ఈ మందులు స్పెసిఫిక్గా చేసేటువంటి పని ఏంటంటే యూరిన్లో గ్లూకోజ్ని పంపించేస్తుంటాయి. కాబట్టి అవి పనిచేసేటువంటి విధానమే అది. కాబట్టి మీకు యూరిన్లో గ్లూకోజ్ కనుక కనిపించింది అనుకోండి, ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మీరు ఆందోళన చెందకూడదు. చాలామంది ఏంటంటే మా దగ్గరకు వస్తుంటారు, సార్ మీరు మంచి మందులు వాడుతున్నానని చెప్పారు, మా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమో కంట్రోల్లో ఉన్నాయి, HbA1c ఏమో కంట్రోల్లో ఉంది, కానీ యూరిన్ టెస్ట్ చూసినట్లయితే కనుక యూరిన్లో గ్లూకోజ్ ఉంది, అమ్మో మాకు టెన్షన్గా ఉంది డాక్టర్ గారు అని చెప్పి ఫోన్ చేస్తుంటారు. యూరిన్లో గ్లూకోజ్ అందులో ఆ సందర్భంలో ఉండటం అనేది సర్వసాధారణం. కాబట్టి మీరు టెన్షన్ పడకూడదు. ఊరికే టెన్షన్ పడిపోయి అమ్మో నాకేదో అయిపోతుంది, నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో లేవేమో అని చెప్పి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. బ్లడ్ గ్లూకోజ్ మాత్రమే పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఆ మందులు పనిచేసేటువంటి విధానమే యూరిన్లో గ్లూకోజ్ని ఎక్స్క్రీట్ చేయడం ద్వారా. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది యూరిన్ గ్లూకోజ్ సంబంధించి అసలు డయాబెటీస్ ఉందా లేదా, డయాబెటీస్ లేనట్లయితే కనుక ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, యూరిన్ షుగర్ ఉంటే అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, అట్లానే ఈ SGLT2 ఇన్హిబిటర్స్ అంటే కెనగ్లిఫ్లోజిన్, డెపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ లాంటి మందులు వాడుతుంటే యూరిన్లో గ్లూకోజ్ ఉండొచ్చా లేదా అనేటువంటి విషయాలు ఈ పర్టికులర్ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నారని చెప్పి భావిస్తున్నాను. టేక్ కేర్.